ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్లో చూసుకున్నట్టయితే బేసిక్ కస్టమ్స్ డ్యూటీ BCD మన సెల్స్ LED LCD టీవీస్లో ఇంతకుముందు 2.5% ఉన్నది, ఇప్పుడు నిల్ చేశారు. అదొక కీ పాయింట్. అండ్ ఈ స్టార్టప్ ఈకోసిస్టంలో ఫండ్ ఆఫ్ ఫండ్స్ అని ఇంతకుముందు 91,000 crores ఉండేది, దానికి అడిషనల్గా 10,000 crore యాడ్ చేశారు. ఈ యొక్క స్టార్టప్ అంకుర పరిశ్రమలకి ఇది చాలా ఊతమిస్తుంది, ఈ పర్టికులర్ కీ పాయింట్. అండ్ డీప్ టెక్ ఫండ్ కూడా దే హ్యావ్ ఎనేబుల్డ్, అంటే బడ్జెట్ బ్రేకప్ అయితే ఇవ్వలేదు. పర్టికులర్గా ఈ డీప్ టెక్ ఫండ్ చాలా అటెన్షన్ని గ్రాప్ చేసింది మన డీప్ సీక్ వచ్చిన తర్వాత. సో ఈ ఫండ్లోంచే మన ఇండియా లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఇప్పుడు రాబోతున్నాయి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి చూస్తే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ AI అనేది కొత్తగా నెలకొల్పబోతున్నారు. సో దానికి ఒక 500 crores అలాట్ చేశారు. ఇది 3 రంగాల్లో పనిచేస్తుంది: ఎడ్యుకేషన్ రంగం, హెల్త్ టెక్ రంగం అండ్ సస్టైనబుల్ సిటీస్. ఈ సెంటర్ ఆఫ్ AI వర్క్ చేస్తుంది. అండ్ ఇంతకుముందు మా CII ఫోరం నుంచే GCC గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్, మేము ఆ రంగంలో చాలా వర్క్ చేయడం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్కి ఒక కీనోట్ కూడా ఇచ్చాము, సెమినార్స్ కూడా కండక్ట్ చేశాము. ఇదే సెంటర్ గవర్నమెంట్ కూడా నేషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్, ఒక నేషనల్ ఫ్రేమ్వర్క్ రిలీజ్ చేయబోతుంది. సో దీనివల్ల మనకు చాలా ఫారిన్ కంపెనీస్ ఇండియాలో వచ్చి స్టార్టప్ సెటప్ చేసి స్టార్టప్స్గా GCC సెటప్స్ చేస్తే దీనివల్ల ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతుంది. సో అండ్ భారత్ ట్రేడ్ నెట్ అంటే జెమ్ పోర్టల్ లాగా ఈ భారత్ ట్రేడ్.net కూడా నెలకొల్పబోతుంది. దీనివల్ల MSME సంస్థలు ఈ భారత్ ట్రేడ్.netలో వ్యాపారం చేయడానికి అనుకూలంగా ఉంటుంది. సో ఈ కీ పాయింట్స్. అండ్ ఇంకో కీ పాయింట్ ఏంటంటే, స్టార్టప్ రంగంలో కొన్ని సోప్స్ సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది, అవన్నీ కూడా March 31st క్లోజ్ అవుతాయి. అలాంటి సోప్స్ని ఇంకొక 5 years ఎక్స్టెండ్ చేశారు. అంటే 2030 దాకా వాట్ ఎవర్ స్టార్టప్ బెనిఫిట్స్ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ లేడ్ ఆన్ వన్ కెన్ అవైల్ దట్. మెయిన్గా ట్యాక్స్ బెనిఫిట్స్ అవన్నీ కూడా ఉన్నాయి అలా. సో అదొక కీ పాయింట్ నిర్మలా సీతారామన్ గారు తెలియజేశారు. అండ్ ఈ MSME పాయింట్స్ కూడా ఉన్నాయి. ఐ థింక్ మా కొలీగ్ కవర్ చేసినట్టున్నారు. సో దీస్ ఆర్ ద కీ పాయింట్స్ పర్టైనింగ్ టు మై సెక్టర్.